హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ ఛానల్. ఈరోజు మనము అలంపిలో ఇక్కడ రిసార్ట్లో ఉన్న కిచెన్ కేరళ స్టైల్లో ఎలా చికెన్ తయారు చేస్తారు అది వాళ్ళ చేతితో చెప్తారు, వాళ్ళే తయారు చేస్తారు. అది నేను వీడియో తీస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ పుష్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఆ వీడియో చూద్దాం. ఓకే, ఇప్పుడు వాళ్ళ కిచెన్లోకి వెళ్తున్నాం. చూడండి, ఈ కిచెన్ ఇది వాళ్ళది. ఈ కిచెన్లో మనం వెళ్తున్నాము. ఇక్కడ ఈ పొయ్యి పైన మనం చికెన్ తయారు చేయబోతున్నాం అనమాట. వస్తారు ఈవిడ గారే. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ నేమ్. షాని फ्रॉम केरला. ओके ओके. चिकन बनाने का क्या क्या होना वो बोलो पहले. आइटम्स 1 किलो चिकन, मिर्ची, टर्मरिक, पసుపు, కరివేపాకు, గ్రీన్ చిల్లీ చాప్డ్, ఆనియన్ 4 ఆనియన్, ginger garlic paste, tomato 1 tomato, garam masala, okay, mustard pope, talimpu pope. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసారా? ఎంత వేసారు ఆయిల్? 3 టేబుల్ స్పూన్ ఆయిల్. ఓకే, ఫస్ట్ మస్టర్డ్. ఓకే, రైట్. ఓకే, ఫస్ట్ ఆవాలు వేసుకున్నారు. ఆవాలు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నారు. ये केरला में क्या स्पेशल करी क्या है? स्पेशल क्या बनाते? स्पेशल आइटम डक. अच्छा डक. ओके, ఇవల్లా బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. స్మెల్ బాగుంటుంది. ఓకే, ఇది వాళ్ళ కిచెన్ అనమాట. కిచెన్ ఇది వాళ్ళది. కిచెన్ కేరళ. నెక్స్ట్ చాప్డ్ ఆనియన్ 4 ఆనియన్స్ కట్ చేస్తున్నారు. కిలో చికెన్కి 4 ఆనియన్స్ కట్ చేశారు. అవి కూడా మీడియంగా కట్ చేశారు. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్, రోస్ట్ కావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, కరివేపాకు 1 స్పూన్ కరివేపాకు వేశారు. అంటే కొన్ని రెమ్మలు వేశారు. నెక్స్ట్ చాప్డ్ అదే కట్ చేసిన పచ్చిమిర్చి. ఓకే, డన్. వేస్తా ఒకటే టమాటా 1 టమాటా. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది మంచిగా అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం బయట ఉన్న లొకేషన్ చూసేద్దాం ఒకసారి. టోటల్ లొకేషన్ లొకేషన్ చూద్దాం. ఇక్కడ కిచెన్ ఇది చూడండి. బయట సైడ్ ఇదంతా లొకేషన్ అనమాట. ఈ హౌస్ చూడండి వీళ్ళది ఎలా ఉందో. హౌస్ ఇది మేము ఉండే హౌస్ అనమాట. మీకు లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. వెనకాలంతా వరి చెట్లు, వరి అంటే వరి పొలం అనమాట. వరి పొలం ഇവన్నీ ఉన్నాయి. ആലപ്പുഴ കൈനേരി എന്ന സ്ഥലത്താണ് ഹോട്ടൽ റിസോർട്ട് സ്ഥിതി ചെയ്യുന്നത്. അഡ്രസ് कैनगिरी और अलपी से 12 किलोमीटर्स. अलपी से ओके. अलपी और ट्रेन रेलवे स्टेशन टू 12 किलोमीटर्स. आने का वो ट्रैवलिंग का ऑटो और बोट सर्विस रहता. ओके, वो डिस्क्रिप्शन में ये टोटल नंबर पूरा डालेंगे. हाँ, ओके, आने वाले. ओके, टोटल ये लोकेशन
లొకేషన్ ఇది. ఆ తర్వాత మొత్తం బయట వాటర్ అనమాట, ఇది బ్యాక్ వాటర్. ఓకే చలో చికెన్ చూద్దాం మనం ఇప్పుడు. చికెన్ ఆల్రెడీ ఉల్లిపాయలు ఫ్రై అయి ఉంటాయి, అవి చూద్దాం. ఓకే ఫ్రై అవుతున్నాయి, ఇంకా ఫ్రై అవ్వాలి, ఒక 5 minutes పడుతుందేమో. సాల్ట్ రుచికి సరిపడా, అంటే మనం వాళ్ళైతే వేస్తున్నారు, మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. ఇది కేరళ స్టైల్. ఇక్కడ వీళ్ళు ఎలా చేసుకుంటారు చికెన్ అనేది చూపిస్తాం మీకు. మనం రెగ్యులర్ చేసుకుంటాం కానీ ఇక్కడ ఎలా చేస్తారు, మన స్టైల్లో చేస్తారా లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్గా చేస్తారా అని చూపిస్తున్నా. వీడిగా చేస్తున్నారు చూద్దాం. ఓకే ఈలోపు మనం చికెన్లో పసుపు 1 స్పూను, మిర్చి అంటే ఇక్కడ కొంచెం వేసుకుంటారు, మళ్ళీ కర్రీలో మళ్ళీ తర్వాత వేస్తారు. ఆఫ్టర్ కర్రీ మే దాల్నా. ఓకే రైట్. అల్లం పేస్ట్ 1 స్పూన్, స్మాల్ స్పూన్. సాల్ట్ ఒక చిన్న స్పూన్ అనమాట. ఇది కలుపుకుంటారు ఫస్ట్, మిక్స్. ఎందుకంటే ఇవన్నీ పట్టడానికి కోసం అనుకుంటున్నారు తెలిసి అయితే. మనమైతే అన్నీ వేసి అన్నీ సరిపోని వేసేసి కలిపేస్తాం ఫస్టే. వీళ్ళు మాత్రం కొంచెం వేశారు, మిగతాదంతా మళ్ళీ కర్రీలు వేస్తారనమాట. ఎంత కావాలో అంత వాళ్ళకి సరిపోయేది. చూద్దాం వీళ్ళ స్టైల్ ఎలా ఉంటుందో, మనం కూడా ట్రై చేద్దాం తర్వాత. చూడండి వీళ్ళు గంటె కూడా అలానే ఉంచుతుంది, మనకైతే కాలిపోతుంది. మరి వీళ్ళైతే గంటె కూడా ఆ కర్రీలోనే ఉంచుతున్నారు. మరి చూద్దాం, పట్టుకుంటున్నారు కానీ ఏం కాలినట్టయితే ఏం కనపడట్లేదు, అలానే పట్టుకుంటున్నారు. ఇక్కడ నత్తలు, పీతలు అవి కూడా చేస్తారు, అన్ని ఐటమ్స్ అయితే. డక్ కూడా బాగా తింటారంట ఇక్కడ. చూద్దాం, డక్ ఏమైనా వెళ్ళి ట్రై చేస్తే డక్ కూడా వీడియో తీద్దాం. డక్ చేస్తే డక్ కూడా తీద్దాం. ఇక్కడంట బిర్యానీ ఆకు చెట్టు ఉందంట వీళ్ళ దగ్గర, అది చూపించడానికి తీసుకెళ్తున్నారు. చూద్దాం. ఓ ఇది ఇంత పెద్ద చెట్టు ఉందా? బిర్యానీ లీఫ్. అరే ఏ చెట్టు పెద్దది ఇదంతా? ఓ మై గాడ్. ఎస్ మసాలా ఫ్లేవర్, మిక్స్డ్ మసాలా ఫ్లేవర్ ట్రీ. ఎస్ ఇది బిర్యానీ చెట్టు కాదండి, మిక్స్డ్ మసాలా చెట్టు. ఇది మిక్స్డ్ అంటే అన్ని మసాలాలు కలిపితే ఎలా ఉంటుందో ఈ స్మెల్ అలా ఉంది. ఓకే డన్. వెరీ గుడ్. లైవ్ ఆ ఆకులు తీసుకొచ్చాం కదా, మిక్స్డ్ మసాలా ప్లస్ కొత్తిమీర, అవన్నీ వాష్ చేస్తున్నారు అన్నమాట. శుభ్రంగా వాష్ చేసి ఇది కూడా దాంట్లో వేస్తారన్నమాట. ఓకే ఆ మిక్స్డ్ మసాలా అది ఆకు కూడా కట్ చేశారు, ఇది కట్ చేశారు అన్నమాట. అంటే ఓన్లీ 2 ఆకులు వేశారు, ఓన్లీ 2. కొత్తిమీర ఇది क्या बोलते तुम? व्हाट इज दिस नेम? मल्लियला. ओके ఇది ఈ లీఫ్ का नाम मसाला, मिक्स्ड मसाला लीफ स्पाइसेस. ओके ब्राउन कलर में स्मेल है. ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్, అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై చేయాలంటున్నారు. అవుతుంది కొంచెం. 5 minutes కూడా అవర్ 5 minutes. అసలు బాగా కలుపుతున్నారు ఇంకా ఫ్రై అవటం కోసం. కలపండి గట్టిగా. మసాలా ഇപ്പോൾ ചേർത്ത് കഴിഞ്ഞാൽ ഇത് ആകാതെ സബോള നല്ലോണം ഫ്രൈ ആയിരിക്കും. ఓకే ఫ్రై మసాలా వేసి ఇంకా ఫ్రై అవుతుంది. ఓకే రైట్. లాస్ట్ టైం మసాలా చేర్చాలి కానీ సబోళ పచ్చ కలిపి. ఓకే
బాగా కలుపుతున్నారు, అంటే అడుగంటకుండా కలుపుతున్నారు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి అనమాట. దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ చికెన్ మసాలా వేశారు. నూడిల్స్ స్మెల్ వస్తుంది. అది వేసారు. పసుపు కూడా కొంచెం వేసారు. ఇది బాగా మళ్ళీ తిప్పుతున్నారు. అంతా డిఫరెంట్గా ఉంది. మన స్టైల్ అయితే కాదు, ఇది డిఫరెంట్. మనం అయితే ఇలా చేయము. చూద్దాం, ఇది చేసి మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి. మీరు కూడా ట్రై చేయండి. వేసి ఇప్పుడు కారం వేస్తారు. కారం, మిర్చి, మిర్చి 3 టేబుల్ స్పూన్, మిర్చి 3 టేబుల్ స్పూన్ వేసారు 1 కిలో చికెన్కి. ఆవిడ ఏం చెప్తున్నారంటే మీ ఇష్టం, మీరు కావాలంటే తినేదాన్ని బట్టి, అంటే మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, మీకు సరిపడా మీరు వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ 1 కిలో చికెన్కి వేసానని చెప్తున్నారు. చికెన్ మసాలా, పసుపు, 3 టేబుల్ స్పూన్లు కారం వేసి బాగా ఫ్రై చేస్తున్నారు. ఓన్లీ అది ఆనియన్స్, టమాటోలు అవి మాత్రమే ఫ్రై చేస్తున్నారు, పచ్చిమిర్చి అవి. చూద్దాం అసలు కంప్లీట్ ఇంతవరకు చికెన్ వేయలేదు. చికెన్ అయితే ఇలా కలిపి పెట్టుకున్నారు, ఇక్కడే ఉంది చికెన్. ఇంకా చూద్దాం స్టైల్. ఇంకా బాగా రోస్ట్ చేస్తున్నారు, ఫుల్లీ రోస్టెడ్ ఆనియన్స్ బాగా రోస్ట్ చేస్తున్నారు. ఆయిల్, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నారు మళ్ళీ మధ్యలో. ఓకే, ఆయిల్ మళ్ళీ కొంచెం వేశారు. ఒక 2 టేబుల్ స్పూన్ మళ్ళీ వేసారు, సరిపోలేదని. స్టైల్ అయితే డిఫరెంట్గా ఉంది. వన్ మినిట్. ఈ వాటర్ కూడా దాంట్లో మిగిలిపోయిన వాటర్ కూడా మళ్ళీ పోసారన్నమాట. చికెన్ వేసేసారు. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్, అవి బాగా రోస్ట్ అయిపోయినాయి, బాగా డ్రైగా. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ మాత్రం ఇప్పుడు వేశారు. కేరళ స్టైల్ చికెన్ ఫ్రై ఆర్ కర్రీ? ఓన్లీ కర్రీ, చికెన్ కర్రీ. వావ్, స్మెల్ సూపర్ స్మెల్ మాత్రం మామూలు లేదు. 1 గ్లాస్ వాటర్. ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్ వేయాలంట దాంట్లో. చూద్దాం. కలర్ చేంజ్. ఓకే. అంటే కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ 1 గ్లాస్ పోయాలంట. ఆఫ్టర్ బాయిల్డ్ యాడ్ వాటర్. ఓకే. 1 గ్లాసు వాటర్ పోసారు. కర్రీ అన్నారు కాబట్టి వాటర్ కొంచెం వేశారు. ఒక చిన్న గ్లాసు వాటర్ వేశారు. బాగా కలుపుతున్నారు. అంటే వాటర్ ఎక్కువ ఏం అవ్వలేదు, సరిపోనుంది వాటికి, ముక్కలు ఉడికే వరకు. ఓకే. అవర్ 10 మినిట్స్, నెక్స్ట్ 10 మినిట్స్. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వెయిట్ చేయమంటున్నారు. చూద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం అసలు చికెన్ ఎంత అయిందో చూద్దాం. అసలు ఇప్పుడు మూత పెట్టాం కదా. చికెన్ కర్రీ, కేరళ స్టైల్ చికెన్ కర్రీ. ఇదంతా డిఫరెంట్గా చేస్తున్నారు కర్రీ. నెక్స్ట్ కొత్తిమీర, మసాలా లీఫ్ ఉంది, అది ఇప్పుడు వేస్తున్నారు. నెక్స్ట్ గరం మసాలా. నెక్స్ట్ గరం మసాలా వేస్తున్నారు.
ఎంత? ఒక స్పూన్, హాఫ్ స్పూన్, 1 టేబుల్ స్పూన్. ఫుల్ స్పూన్ గరం మసాలా ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నారు. మరి పెద్ద స్పూన్ అయితే వేసారు. మరి ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు. మరి ఫుల్ స్పైసీ. ఓ మై గాడ్, ఫుల్ స్పైసీ అంట. గరం మసాలా అయితే వేశారు. చూద్దాం టేస్ట్ తర్వాత. ఓకే, और 10 minutes salt completed, salt clear. Okay, taste చూసి సాల్ట్ వేద్దాం అంటున్నారు. కొంచెం సాల్ట్ పడుతుంది, కొంచెం తోడా, లిటిల్ బిట్. బస్ డిఫరెంట్గా ఉంది ఇదైతే చికెను. మసాలా మామూలు లేదు అసలు. మ్యాక్సిమం కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇంకా టైం ఉంది ఒక 5 minutes. ఇప్పుడు అది కూడా టేస్ట్ చేద్దాం మనం. నేను ఆల్రెడీ సూప్ అయితే టేస్ట్ చేశాను. ఆ డిఫరెంట్ టేస్ట్ ఉంది, చాలా అదే బాగుంది. ఇప్పుడు అది టేస్ట్ చేద్దాం మనం. బ్లాక్ పెప్పర్ పౌడర్. ఓకే, హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ కూడా వేస్తున్నారు. హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే బ్లాక్ పెప్పర్ వేశారు. చూద్దాం, బ్లాక్ పెప్పర్ మనం కూడా వేస్తాం కానీ స్పైసెస్ ఎక్కువ వాడారు వీళ్ళు. చూద్దాం ఎలా ఉంది. కేరళలో వాళ్ళ కిచెన్లో మనం వాళ్ళ స్టైల్లో చికెన్ చేస్తున్నారు. ఆ మసాలా బాగా చేశారు. అది చూపిస్తాను మొత్తం చూడండి. మొత్తం కదా కేరళ స్టైల్లో చికెన్ కర్రీ అయితే రెడీ చేశారు మేడం. ఈవిడ గారు చేశారు. అసలు టేస్ట్ వెరీ జ్యూసీగా ఉంది, చాలా బాగుంది. కట్ చేయండి. వెరీ నైస్ సూపర్, థ్యాంక్ యూ. థంబ్నెయిల్ చాలా బాగుంది, చికెన్ అయితే చాలా బాగుంది. చపాతీ రైస్ కానీ కచ్చరైతే చపాతీలు రైస్ తినడానికి బాగుంటుంది. ఈ కర్రీ అట చపాతీ రైస్లో తినడానికి చాలా బాగుంటుందట. పూరి పరోటా మీద చాలా బాగుంటుందంట ఈ కర్రీ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఓకే, చికెన్ కర్రీ చూసారు కదా. కేరళ స్టైల్లో కేరళలో అలప్పిలో మన రిసార్ట్లో వాళ్ళ కిచెన్లో చేసిన కర్రీ అది. వాళ్ళ స్టైల్లో చూసాము. టేస్ట్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కూడా ఎలా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా వండి చూడండి, ఆ స్టైల్లో వండి చూడండి. మీరు వండి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. కేరళలో చికెన్ వేరేది డిఫరెంట్ స్టైల్ అయితే నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎలా వండుతారో తెలియదు. ప్లీజ్ మీరు వండండి, నాకు కామెంట్ రూపంలో కంపల్సరీ తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా మర్చిపోకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్, మరిన్ని ప్లేసెస్, లొకేషన్స్ చూడండి. లొకేషన్ ఎంత బాగుంది, ఇలాంటి లొకేషన్స్ అవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా మీ సపోర్ట్ మాత్రం కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.